మీరు ఎక్కడ ఏంటి మీ పేరు, మీరేం చేశారు? నా పేరు స్వప్న అండి. మాది పోచంపల్లి మండల యాదాద్రి భువనగిరి జిల్లా దేశముఖి గ్రామము. 2019 సంవత్సరంలో నేను సర్పంచ్ గా ఎన్నికయ్యాను. ఓకే, 2019లో సర్పంచ్ అయ్యారు. అవును. ఓకే, ఎందుకు అనుకున్నారు సర్పంచ్ గా పోటీ చేయాలని? ఎందుకు అనుకున్నానంటే మన ఎప్పుడు చదువుకొని కొంచెం ఎడ్యుకేషన్ పరంగా లేని వాళ్ళే సర్పంచ్లు ఉండే అవకాశం ఎక్కువ ఉండేది ఇంత ముందు రోజులలో. కానీ చదువుకొని కూడా సర్పంచ్ గా చేస్తే ఎట్లా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతో మేము సర్పంచ్ గా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానికి మా ఊరి గ్రామ ప్రజలు కూడా మమ్మల్ని మనస్ఫూర్తిగా కొంచెం ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. ఖర్చు పెట్టారా ఏమైనా గట్టిగా? ఖర్చు అంటే ఇప్పుడు మనం ఓపెన్ గానే మాట్లాడుకోవాలి. సో సిచ్యువేషన్ గ్రామాల్లో ఎట్లుంది? ఇప్పుడు మనం లేదు మనం ఇంట్లో కూర్చున్నా కూడా ఆడ ఊరుకుంటే అట్లేరు కదా. ఈమెడ గెలుస్తుందా, ఏమో పైసలే పంచలేదు, ఈమెడ గెలుస్తుంది అనే కాడికి వచ్చింది వాతావరణం. రెండు రకాలుగా ఉన్నది. యా, సో మీకు కూడా ఎంతో కొంత పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పెట్టినాం, ఖర్చు పెట్టినాం. సో తర్వాత ఎట్లా మీరు లీడ్ చేసుకుంటూ వెళ్ళారు? ఖర్చు పెట్టిన తర్వాత కూడా అంటే ఎలక్షన్ లో గెలవడం అనేది ఒక ఎత్తు, తర్వాత గెలిచిన తర్వాత కూడా ఖర్చులు విపరీతంగా వస్తూనే ఉన్నాయి. దానికి సంబంధించిన బిల్లులు మాత్రము రావు. అట్లా ఆర్థికంగా మేము చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాం. ఓకే, సో సంపాదించారా ఏమన్నా? సర్పంచ్ అంటే దూరం నుంచి చూసే వాళ్ళకి సర్పంచ్ వాళ్ళకేంది అన్నట్టు ఉంటది కదా జనాలకి. సర్పంచ్ అంటే సర్పంచ్ గా ఎన్నికై సర్పంచ్ గా సంపాదించడం అసలు జరగని పని అది. మనకి ఏదన్నా వేరే బిజినెస్ ఉండాలి, వేరే సోర్స్ ఉండాలి, అంతే తప్పిస్తే ఒక సర్పంచ్ అయ్యి ఆర్థికంగా మంచిగా ఉండాలంటే అదైతే జరగని పని అసలు. ఓకే, సో మీరు పడ్డ కష్టాలు ఏంటి, మీరు చేసిన మంచి పనులు ఏంటి మీ గ్రామానికి? మేమేందంటే మేజర్ గా మా విలేజ్ లో బీటెక్ కాలేజెస్ ఉన్నాయి. విజ్ఞాను, సెయింట్ మేరీస్, నిజాము అని చెప్పేసి బీటెక్ కాలేజెస్ ఉన్నాయి. సో ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల నుంచి ఆ సెయింట్ మేరీస్ కాలేజ్ కి స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటారు. సో వాళ్ళు ఊర్లో ఏంటంటే రష్ ఎక్కువ ఉంటుంది స్టూడెంట్స్ తోటి. ఇంకా వాళ్ళే గాని ఊరోళ్ళే గాని ఎవరు కూడా కొంచెం మత్తు బారిన పడకుండా మా సర్కిల్లో ఏంటంటే నేను బెల్ట్ షాపులు అన్ని విలేజ్ లో ఉన్నంత వరకు క్లోజ్ చేయించడం జరిగింది అన్నట్టు. ఓకే, టోటల్ బెల్ట్ షాప్స్ లేవా? టోటల్ బెల్ట్ షాప్స్ నేను వెళ్తే మీ ఊర్లో మందు దొరకదు? లేదు, బయట వెళ్ళాలి, బయట వైన్స్ అట్లా ఉంటది అంతే తప్పిస్తే మా విలేజ్ లో మాత్రం ఇప్పటికీ కూడా లేవు, ఎక్కడ కూడా లేదు ఇప్పటికి కూడా అసలే.